రైతులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం భైరవానితిప్ప ప్రాజెక్టును మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి కాలవ శ్రీనివాసులు సందర్శించారు. వైసీపీ పాలనలో భైరవానితిప్ప ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుందన్నారు. గ్రహణం వీడి చంద్రోదయం రావడంతో భైరవానితిప్ప ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు. కరువుకు శాశ్వత చిరునామాగా నిత్య వలసలకు నిలయంగా మారిన గుమ్మగట్ట మండలాన్ని ఆదుకోవాలనే ఒక సదాశయంతో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జీడిపల్లి భైరవానితిప్ప ప్రాజెక్టుకు 968 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకున్నాం. దాదాపు 18 కిలోమీటర్లు అంటే దాదాపు 30% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. దురదృష్టవశాత్తు ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం, 5 సంవత్సరాలు మళ్ళా ఈ పథకానికి గ్రహణం పట్టడం, రాజకీయ గ్రహణం వీడి మళ్ళా చంద్రోదయం ఈ రాష్ట్రంలో రావడం, మళ్ళా పనులు ప్రారంభం కావడం జరిగింది. కృష్ణా జలాలు భైరవానితిప్ప ప్రాజెక్టులో చూస్తామని బలంగా నమ్ముతా ఉన్నాం. శ్రీశైలం దగ్గర నీళ్ళని మనం ఇటు అంద్రేనేవాకి ఇటు గాలేరి నగర్ తెచ్చుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా బంగారం అవుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో నదుల అనుసంధానంతో గోదావరి తల్లి నీళ్లని ప్రకాశం బ్యారేజీకి ఇచ్చి కృష్ణమ్మ నీళ్లని శ్రీశైలం దగ్గర నుంచి ఇటు తీసుకురావటం వల్ల మనకి వెసులుబాటు వచ్చింది.